ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా జనవరి 2వ వారంలో వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. వృశ్చిక రాశి వారు ఈ 4 విషయాల్లో శుభవార్తలు వినబోతున్నారు. వృశ్చిక రాశి వారికి అదృష్టం వరించబోతోంది. అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ విషయంలో ప్రమాదం వాటిల్లబోతోంది. వృశ్చిక రాశి వారికి రానున్న శుభ ఫలితాలేంటి, వారి జీవితంలో పొంచి ఉన్న ప్రమాదం గురించి, అదేవిధంగా మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం వృశ్చిక రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే వృశ్చిక రాశి వారు ఇతరుల కుయుక్తులకి లొంగరు. ఎత్తుకు పై ఎత్తు వేయటంలో వీరు నేర్పరులు. వృశ్చిక రాశి వారు ఎప్పుడూ కూడా ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలని ప్రయత్నిస్తారు. ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించినట్లయితే ఆ పని పూర్తయ్యేంత వరకు ఎటువంటి విశ్రాంతి లేకుండా నిరంతరం శ్రమించి పనిని పూర్తి చేస్తారు. అదేవిధంగా వీరి యొక్క తెలివితేటల ద్వారా ఇతరులను ఆకర్షించుకుంటూ ఉంటారు. తాము చేయాలనుకుంటున్న పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేయగల నేర్పరితనం కలిగిన వారై ఉంటారు. వృశ్చిక రాశి వారు అలంకార ప్రియులని చెప్పవచ్చు. వీరు ఎప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని పెంచుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. ఇతరులు తమ అందం గురించి పొగడాలని, ఇతరులు తమ గురించి ఎప్పుడూ మాట్లాడుకోవాలని ఎక్కువగా భావిస్తారు. అంతేకాకుండా వీరి అలంకారం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. వృశ్చిక రాశి వారు అలంకార ప్రియులతో పాటు సంగీత ప్రియులు కూడా. సంగీతాన్ని ఆస్వాదించడం వీరికి ఎంతో ఇష్టం. ఎక్కువగా సంతోషం కలిగినప్పుడు లేదా ఏదైనా బాధ కలిగినప్పుడు సంగీతం వినడం ద్వారా వీరి యొక్క మూడ్ అనేది మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారు మంచి నేర్పరితనం కలిగి మాట చురుకుతనంతో ఇతరులను ఆకట్టుకుంటారు. తాము మాట్లాడే విధానం ద్వారా ఇతరులను ఎక్కువగా ఆకర్షిస్తారు. ఎవరి దగ్గర ఏ విధంగా మాట తీరు చూపించాలో వీరికి బాగా తెలుసు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక తప్పు చేసి ఉంటారు. అందుచేత అమావాస్య రోజున వృశ్చిక రాశి వారు కనుక ఉపవాసం చేసినట్లయితే మీ యొక్క పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా జనవరి 2వ వారంలో వృశ్చిక రాశి వారు జీవితంలో ఎన్నడూ చూడని సంతోషాలను చూడబోతున్నారు. మీరెంతో కాలంగా ఇబ్బంది పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క జీవితం ఆనందంగా కొనసాగుతుంది. ఉపవాసం చేసిన రోజున సాయంత్రం సూర్యాస్తమయం సమయం తర్వాత శనిదేవుణ్ణి ప్రార్థించడం తర్వాత మీ యొక్క పాపాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీకు మంచి రోజులు వస్తాయి. శనిదేవుడి యొక్క కృప ఉన్నట్లయితే ఎంతటి అపాయమైన ఉపాయం అవుతుంది. అంటే ఎటువంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా, ఏదైనా సమయంలో అపాయం పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా అవన్నీ తొలగిపోతాయి. జనవరి 2వ వారంలో వృశ్చిక రాశి వారు విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థికపరమైన విషయాల్లో శుభవార్తలను వినబోతున్నారు. ఈ 4 రంగాలలో మీకు అదృష్టం వరించబోతోంది. వృశ్చిక రాశి వారు జనవరి 2వ వారంలో మీ జీవితంలో ఎన్నడూ చూడని మార్పులు చూడబోతున్నారు. ఎంతో కాలంగా విదేశీ చదువుల కోసం ఎదురు చూస్తున్న వృశ్చిక రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి. మీకు విదేశీయానం వరించబోతోంది. పై చదువులకు విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులు ఉన్నత స్థాయిలో మార్కులను సాధించాలి అనుకొని సీట్లు కైవసం చేసుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ సమయంలో మీకు ఆసక్తి మొత్తం చదువుపైన పెట్టినట్లయితే అనుకున్న విజయాలను సాధిస్తారు. ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకుండా ఉపయోగించుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగం మీదవుతుంది. వైద్య రంగంలో ఉండే విద్యార్థులు బాగా రాణిస్తారు. ఎవరైతే వృశ్చిక రాశి వారు మెడిసిన్, ఫార్మాకి సంబంధించిన చదువులను అభ్యసించాలి అనుకునే వారికి ఈ సమయంలో అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క కలలు నెరవేరుతాయి. అంతేకాకుండా వైద్యానికి సంబంధించిన కోర్సులు, అదేవిధంగా ఉద్యోగాలలో మంచి స్థాయిలో ఉంటారు. వృశ్చిక రాశి వారు ఏదైనా పనిని కార్యసిద్ధితో పూర్తి చేయగలుగుతారు. పని చేసేటప్పుడు ఎవరైనా వీరిని అవహేళన చేసినట్లయితే అది ఎంతటి పనైనా సరే వెంటనే దాన్ని వదిలేస్తారు. వీరి యొక్క తొందరపాటు నిర్ణయం కారణంగా అనేక బాధలు పడతారు. వృశ్చిక రాశి వారు సాంకేతిక పరమైన రంగాలలో రాణిస్తారు. వృశ్చిక రాశి వారు వ్యాపారాల విషయానికి వచ్చినట్లయితే వ్యాపారంలో లాభాలను గడిస్తారు. ఇది ఎంతో అనుకూలమైన సమయం కాబట్టి నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారు ఈ సమయంలో ప్రారంభించడం ద్వారా మీ యొక్క వ్యాపారం అనేది 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లుతుంది.
అంతేకాకుండా వ్యాపారంలో పై స్థాయిని చేరుకుంటారు. మీ యొక్క వ్యాపారం దేశ విదేశాలకు అభివృద్ధి చెందుతుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు మీ యొక్క మాట తీరును సరిగ్గా లేకపోవటం కారణంగా మీకు భాగస్వామ్యులకు మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి భాగస్వామ్య వ్యాపారం చేసేవారు మీ భాగస్వాములతో మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఆచితూచి మాట్లాడడం ఎంతో ముఖ్యం. అలాగే అనుభవం లేకుండా వ్యాపారం చేసినట్లయితే వ్యాపారంలో నష్టాలు చవిచూస్తారు. కాబట్టి వృశ్చిక రాశి వారు ఏవైనా నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకున్నట్లయితే చేయాలనుకుంటున్న వ్యాపారం ఎంతవరకు మనం చేయగలము అనే విషయాలలో 1-2 సార్లు బేరీజు వేసుకొని నిపుణుల సలహాలు తీసుకొని నిర్ణయాలు తీసుకోవటం ద్వారా వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది. ముందు జాగ్రత్త లేకుండా దురుసుతనంతో నిర్ణయాలు తీసుకున్నట్లయితే వ్యాపారంలో నష్టాలను చవిచూస్తారు. అదేవిధంగా క్రీడలలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తారు. వృశ్చిక రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ ఎక్కువ. వీరు ఆర్థికపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అంటే డబ్బులు వృధా చేయకుండా అవసరమైన విషయాలకి మాత్రమే ఖర్చు పెడతారు. జనవరి 2వ వారంలో వృశ్చిక రాశి వారి జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వీరి యొక్క ఆర్థిక స్థితి బాగుంటుంది. డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. అన్ని రకాలుగా ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఆర్థిక క్రమశిక్షణ మెరుగుపడుతుంది. డబ్బులు ఖర్చు చేసే విషయంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం ద్వారా మంచి ఫలితం దక్కుతుంది. వృత్తిపరంగా వృశ్చిక రాశి వారికి ఇది ఎంతో అనుకూలమైన సమయం. మీరు పూర్వం కష్టపడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఈ సమయంలో అందబోతోంది. అంటే గత నెలలో మీరు ఏ విధంగా వృత్తిపరంగా ఎటువంటి కష్టాలు పడినప్పటికీ కూడా వాటి యొక్క ప్రతిఫలం అనేది మీకు జనవరి 2వ వారంలో కనిపించబోతోంది. అంతేకాకుండా ఎంతో కాలంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా పడుతున్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీకు సంతోషం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ట్రాన్స్ఫర్తో కూడిన ప్రమోషన్ మీకు అందుతుంది. అలాగే మీ యొక్క జీతభత్యాలు అనేవి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ యొక్క పని నేర్పరితనం కారణంగా పై అధికారుల మెప్పును పొందుతారు. సహ ఉద్యోగుల సహకారం లభిస్తుంది. ఎంతో కాలంగా నిరుద్యోగంతో బాధపడుతున్న వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో నిరుద్యోగ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మీరు కోరుకున్న ఉద్యోగం మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వృశ్చిక రాశి వారికి బంధువులతో కలహాలు ఇబ్బంది పెడతాయి. ఆత్మీయుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. వైరి వర్గం ఒకటిగా కానంత వరకు కూడా వృశ్చిక రాశి వారు సంతోషంగా ఉంటారు. వైరి వర్గం ఒకటైనట్లయితే వీరందరూ వృశ్చిక రాశి వారి యొక్క పతనానికి కారణమవుతారు. కుటుంబ కలహాల కారణంగా బంధువుల మధ్య విభేదాలు రోజురోజుకి పెరిగి అవి తీరని సమస్యలుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు బంధువులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించడం మంచిది. మీరు శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొంటారు. ఎంతో కాలం మీ చేతుల మీదుగా జరగవలసిన శుభకార్యాలు వాయిదా పడినప్పటికీ అది ఈ సమయంలో పూర్తవుతుంది. భార్యాభర్తల మధ్య కలహాలు ఇబ్బంది పెట్టినప్పటికీ భాగస్వామిని అర్థం చేసుకోవటం ద్వారా ఆ కలహాలన్నీ తొలగిపోతాయి. మీ యొక్క దాంపత్య జీవితం సుఖవంతమవుతుంది. వృశ్చిక రాశి వారికి జనవరి 2వ వారంలో ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో వృద్ధులు అనారోగ్య సమస్యలకు గురవుతారు. కుటుంబంలో అనారోగ్య పరిస్థితులు మెరుగుపడడం కోసం సూర్యభగవానుడిని సేవించడం శ్రేయస్కరం. మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం వృశ్చిక రాశి వారు గోమాతను సేవించడం మంచిది. దుర్గా స్తోత్రం, దేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం పఠించడం ద్వారా మరిన్ని సత్ఫలితాలను కూడా పొందుతారు. సో చూసారు కదండి, జనవరి 2వ వారంలో వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోతున్న అద్భుతాలు, వారికి ఏ విధమైన అఖండ రాజయోగం సిద్ధించనుంది, వృశ్చిక రాశి వారికి ఏ విషయాల్లో ప్రమాదం పొంచి ఉంది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం వృశ్చిక రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.